భీష్మస్తుతి రెండవ పార్ట్. దీన్ని మనము వినటం ద్వారా మనకు మంచి ఫలితం ఉంటుంది. ఏకాదశి రోజున విష్ణు సహస్రనామం రేపు నీకు కొడుకు పుడతాడు. నువ్వు సహజంగా చాలా పరాక్రమవంతుడవు. నీకు పుట్టేటటువంటి కొడుకు చాలా పరాక్రమవంతుడు అవుతాడు. అంత పరాక్రమవంతుడైనటువంటి నీ కొడుకు సత్యవతీదేవికి పుట్టినటువంటి కొడుకు రాజ్యపాలన చేస్తే ఊరుకుంటాడా? వాడి కుత్తుక కత్తిరించి మళ్ళీ రాజ్యానికి వస్తాడు. అందుకని రేపొద్దున్న నీ కొడుకు దగ్గర నుంచి ప్రమాదం రాదని ఏమిటి హామీ అంటే, ఆ దేవవ్రతుడు ప్రతిజ్ఞ చేశాడు. నీకు ఆ అనుమానం ఉంది కనుక తండ్రి యొక్క మాట నిలబెట్టి తండ్రి యొక్క గౌరవాన్ని, తండ్రి కోరుకున్నటువంటి కోరికని తీర్చలేని కొడుకు ఉంటే ఎంత, ఊడిపోతే ఎంత, మా తండ్రి గారి కోసం నేను భీష్మమైనటువంటి ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను ఇక నుంచి ఏ స్త్రీ యందు కూడా భార్యాభావనతో ప్రవర్తించను, బ్రహ్మచారినై నా జీవితాన్ని పూర్తి చేసేస్తాను అన్నాడు. ఈ ప్రతిజ్ఞ అది సామాన్యమైన ప్రతిజ్ఞ కాదండి. వృద్ధుడైన తండ్రి కోసం ఇటువంటి ప్రతిజ్ఞ చేశాడు. ఈ ప్రతిజ్ఞ చేసేసరికి దేవదుందుబులు మోగి పైనుంచి పుష్పవృష్టి కురిసింది. భీష్మించి ప్రతిజ్ఞ చేశాడు కనుక ఆ రోజు నుంచి ఆయన్ని భీష్ముడు అని పిలిచారు. ఆచరించి చూపించాడు కనుక భీష్మాచార్యుడు అని పిలిచారు. అప్పుడు తండ్రి గారు విని తెల్లబోయాడు. ఎంత త్యాగం చేశావురా, నీకు 2 వరాలు ఇస్తున్నాను. 1, యుద్ధ భూమిలో నువ్వు చేతిలో కోదండం పట్టుకుని ధనస్సు పట్టుకుని ఉండగా నిన్ను దేవేంద్రుడు కూడా ఓడించలేడు. 2, నీకు మరణము లేదు, స్వచ్ఛంద మరణం. నువ్వు కోరుకుంటే వస్తుంది, నువ్వు కోరకపోతే రాదు. అందుకని నీకు ఈ 2 వరాలు ఇస్తున్నానని సత్యవతీదేవితో సంతోషంగా కాలం గడుపుతున్నాడు. ఆయన కంటే వృద్ధాప్యం వచ్చేసినా సరే వెర్రి కోరికలు పుట్టాయి, కానీ కాలుడు ఊరుకుంటాడండి. నాకు ఇప్పుడు వెర్రి కోరిక పుట్టిందండి అంటే ఊరుకుంటాడా? 2 కొడుకులు పుట్టాడు, చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుడు అని. 2 కొడుకులు పుట్టారు, సంతోషంతో కాలం గడుపుతున్నాడు. మృత్యు వచ్చింది, శంతన మహారాజు గారు మరణించాడు. సత్యవతీదేవికి వైధవ్యం వచ్చింది. ఓన్లే 2 కొడుకులు ఉన్నారు కదా అని సంతోషించింది. ఈ 2 కొడుకుల్లో పెద్దవాడైన చిత్రాంగదుడు ఒకసారి అరణ్యానికి వేటకెళ్ళాడు. వేటకెడితే చిత్రాంగదుడు అన్న పేరున్న గంధర్వుడు కనబడ్డాడు. ఆయన కర్మ కొద్ది. నువ్వన్నా చిత్రాంగదుడు అన్న పేరుతో ఉండాలి, నేనన్నా చిత్రాంగదుడు అన్న పేరుతో ఉండాలి. నువ్వు ఆ పేరు వదులుతావా, నాతో యుద్ధం చేస్తావా? యుద్ధం చేస్తే మన ఇద్దరిలో ఎవరు బతికితే వాళ్ళు ఒక్కడే చిత్రాంగదుడు ఉంటాడు, లేదా పేరు మార్చుకో వెళ్ళిపో అన్నాడు. నేను పేరు మార్చుకోవడం ఏమిటి, మన ఇద్దరం యుద్ధం చేస్తాం, ఎవరు ఉంటే వాళ్ళే చిత్రాంగదుడు అన్నాడు. ఆ చిత్రాంగదుడు గంధర్వుడు యుద్ధం చేశారు. శంతన మహారాజు గారి యొక్క కుమారుడైన చిత్రాంగదుడు మరణించాడు యుద్ధంలో. ఇంకా విచిత్ర వీర్యుడు ఒక్కడే మిగిలాడు. ఎవరి కోసం ప్రతిజ్ఞ చేశాడు భీష్ముడు? ఏ శంతన మహారాజు గారి యొక్క సుఖం కోసం ప్రతిజ్ఞ చేశాడో ఆ శంతన మహారాజు వెళ్ళిపోయాడు. ఆ సత్యవతీదేవి వైధవ్యం పొందింది. పుట్టిన 2 కొడుకుల్లో పెద్దవాడు మరణించాడు. విచిత్ర వీర్యుడు ఎప్పుడూ కాలక్షేపం చేస్తూ భగవంతుని యొక్క స్మరణ లేకుండా సంతోషంగా కాలం గడిపేసేటటువంటి వాడు. ఇప్పుడు వంశము వర్ధిల్లాలి. అందుకని ఇప్పుడు ఆయనకి సరి అయినటువంటి భార్య దొరకాలి విచిత్ర వీర్యుడికి. ఈయన చూస్తే ఎప్పుడూ సుఖ సంతోషాలతో తేలియాడుతుంటాడు. ఈయనకి తగిన భార్యని తేవలసినటువంటి బాధ్యత భీష్ముడి మీద పడింది. చూడండి, ఆ వయస్సులో భీష్మాచార్యుడి చేసినటువంటి ప్రతిజ్ఞ వల్ల ఎన్ని కష్టాలు అనుభవించాడో చూడండి మహానుభావుడు. ఇంత కష్టపడి కాశీరాజుకి 3 కుమార్తెలు, అంబా, అంబిక, అంబాలిక అని. కాశీరాజు స్వయంవరం ప్రకటించాడు. విచిత్ర వీర్యుడు వెళ్ళకపోతే భీష్మాచార్యుల వారు వెళ్ళారు స్వయంవరానికి. వెడితే అక్కడ వాళ్ళందరూ ఆయన్ని చూసి విచిత్రంగా మాట్లాడారు. బ్రహ్మచర్యంలో ఉంటానన్నాడు, ప్రతిజ్ఞ చేశాడు, ఏమిటోయో భీష్ముడు స్వయంవరానికి వచ్చాడన్నారు. అందరూ చూస్తుండగా నేను పౌరుషంతో రాజులను ఓడించి తీసుకెడుతున్నాను ఈ అంబిక, అంబాలికని. ఎవరైనా మీరు నన్ను ఎదుర్కొనే వాళ్ళు ఉంటే ఎదుర్కోవచ్చు అని 3 చేయి పట్టి రథం ఎక్కించి తీసుకెళ్లిపోతున్నాడు. రాజులందరూ కలిసి భీష్ముడి మీదకి యుద్ధానికి వచ్చారు. అందరినీ తుత్తునీలు చేసి హస్తినాపురానికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి వివాహానికి కూర్చోబెడుతున్నాడు. అంబ భీష్ముడి దగ్గరికి వెళ్ళండి, మహానుభావ, నీకు తెలియనటువంటి ధర్మం లేదు, నీకు ఒక మాట చెప్తాను. నేను సాళ్వుడనబడేటటువంటి రాజుని ప్రేమించాను, ఆయన కూడా నన్ను ప్రేమించాడు, ఆయన నా యందు పత్నీభావమును పొందాడు. కాబట్టి ఇప్పుడు నేను వేరొక పురుషుడికి భార్యని కావడం అమర్యాద, అలా నేను కాకూడదు. అందుకని నన్ను తీసుకెళ్లి సాళ్వుడికి అప్పచెప్పేమని.
ఒకసారి మనసు లేని స్త్రీ రాజుకి భార్యగా ఉండడానికి వీలు కాదు. అందుకని పరపురుషుని యందు అనురక్తి కలిగినటువంటి స్త్రీని భార్యగా యువతల ఇంట్లో ఉండడం త్రాచుపావుని పెంచుకోవడం లాంటిది. అందుకని నువ్వు నా తమ్ముడికి భార్యగా ఉండడానికి వీలు లేదు, నిన్ను తీసుకెళ్లి అప్పజెప్పేస్తానని చెప్పి సాళుడి రాజ్యానికి తీసుకెళ్లి రథంలో పంపించాడు. పంపిస్తే ఈవిడ సాళుడి అంతఃపురంలో ప్రవేశించి ఎంతో సంతోషంగా నేను వచ్చేసానయ్యా, భీష్ముడు నన్ను పంపించాడని. ఆయన అన్నాడు, అంతమంది రాజులు చూస్తుండగా నన్ను కూడా ఓడించి భీష్ముడు ఏనాడు నీ చెయ్యి పట్టి తన రథం ఎక్కించి తీసుకెళ్లాడో ఆనాడే నువ్వు భీష్ముడి సొత్తు అయిపోయావు. ఇప్పుడు చేతకాని వాడిని భీష్ముడి పెట్టిన భిక్షని భార్యగా స్వీకరించడానికి నీ క్షత్రియుణ్ణి, రాజ్యపాలకుణ్ణి, మహారాజుని, నేను నిన్ను అల్లనన్నాడు. ఎవరు నిన్ను గెలుచుకున్నారో నువ్వు వాళ్ళకే సొత్తు అన్నాడు. ఆవిడ బాధపడుతూ ఒక ఆడదాని బాధ చరిత్రని ఎలా మారుస్తుందో చూడండి. అందుకే చాలా జాగ్రత్తగా ఉండు సుమా. స్త్రీల జోలికి వెళ్లి నిష్కారణంగా వాళ్లతో వాళ్ళ మనసు ఖేదపడేటట్టు ప్రవర్తించకు. ఆ స్త్రీ ఒక తపోవనానికి చేరి నేను తపస్సు చేసుకుంటాను, సన్యాసం ఇమ్మంది. అంటే ఋషులు అన్నారు, నువ్వు నిండు యవ్వనంలో ఉన్నావు, నువ్వు వచ్చి ఈ ఆశ్రమాల్లో కూర్చుంటే ఇక్కడ ఉన్న వాళ్ళ తపస్సులు పాడైపోతాయి, లేనిపోని గొడవలు వస్తాయి, అందుకని నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదమ్మా, ఇవాళ రాత్రికుండు, రేపటి రోజున నీ మార్గము నువ్వు చూసుకో అన్నారు. పైగా ఇప్పుడు సన్యాసం ఏమిటి, ఉంటే భర్త దగ్గర ఉండాలి, లేకపోతే ఏంటి తండ్రి గారి దగ్గర ఉండాలి, అందుకని నీ తండ్రి దగ్గరికి వెళ్ళిపోమన్నారు. నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళనంది ఆవిడ అదృష్టం. మరునాడు పొద్దున్న వాళ్ళ తల్లిగారి తండ్రి గారు మాతామహుడు తాతగారు వచ్చాడు. ఆ తాతగారికి తన గోడు వెళ్ళబోస్తుంది. ఆయన అన్నాడు, నేను పరశురాముడికి చాలా అంతేవాసిని, పరశురాముడు భీష్ముడికి గురువు, అందుకని పరశురాముడితోటి భీష్ముడికి చెప్పిస్తాను అన్నాడు. ఈలోగా ఒక పరిచారికుడు వచ్చి, అయ్యా పరశురాముల వారు ఏం చేస్తున్నారన్నాడు. పరశురాముడి దగ్గరికి వెళ్ళి అంబ తన గోడు చెప్పుకుంటే పరశురాముడు విని హృదయం కరిగిపోయి, రేపటి రోజున నేను నిన్ను తీసుకుని హస్తినాపురానికి వెడతాను, భీష్ముణ్ణి పిలిచి తను గెలుచుకున్నాడు కాబట్టి నిన్ను వివాహం చేసుకోమని చెప్తాను అని రథం ఎక్కించి హస్తినాపురానికి తీసుకెళ్ళాడు. హస్తినాపురం బయట విడిది చేసి కబురు చేశాడు భీష్ముడికి. ఆయన వచ్చినటువంటి వాడు గురువు కనుక ఒక ఆవుని తీసుకుని వచ్చాడు. ఆవుని దానమిచ్చి నమస్కారం చేసి, మహాప్రభో మీరు రావడమే అదృష్టం, రాజ్యంలోకి ప్రవేశించండి అన్నాడు. అంటే ఆయన అన్నాడు, నేను నీ రాజధానిలోకి రావడానికి రాలేదు, నువ్వు ఓడించి తెచ్చినటువంటి కాంత అంబని భార్యగా స్వీకరించన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఒకవేళ పంచతన్మాత్రలు తమ విధులను నిర్వర్తించడం మానివేస్తే మానివేయవచ్చు, కానీ నేను ఒకసారి చేసిన ప్రతిజ్ఞ నుంచి మాత్రం వెనకడుగు వేసే సమస్య లేదు, అందుకని నేను మాత్రం భార్యగా స్వీకరించనన్నాడు. అయితే ఎవరి కోసం తెచ్చావో ఆ తమ్ముణ్ణి చేసుకోమనన్నాడు. విచిత్ర వీర్యుడిని అడిగారు. ఆయన అన్నాడు, వేరొకడి యందు మనసు పెట్టుకున్నానని వెళ్ళిపోయినటువంటిది తిరిగి వస్తే ఆవిడ్ని నేను పెళ్లి చేసుకోనా, నాకు అక్కర్లేదన్నాడు. ఎంత పౌరుషం వచ్చిందో చూడండి విచిత్ర వీరుడికి. కాబట్టి ఇప్పుడు పరశురాముడికి ఆగ్రహం వచ్చింది, నువ్వు చేసుకుంటావా నాతో యుద్ధం చేస్తావా అన్నాడు. భీష్ముడు అన్నాడు, ప్రతిజ్ఞాపాలనం కోసం ప్రాణములు విడిచిపెట్టేస్తాను, మీరు కురుక్షేత్రానికి పదండి, అక్కడికి వస్తున్నాను యుద్ధానికి అన్నాడు. ఇద్దరు కురుక్షేత్రం చేరుకున్నారు. అక్కడ బ్రహ్మాండమైన యుద్ధం 22 రోజులు బ్రహ్మాండమైన యుద్ధం జరిగింది. తుత్తునీల కింద కొట్టేసుకున్నారు ఒకళ్ళనొకళ్ళు. ఆఖరికి ఒక రోజు రాత్రి శిబిరంలో భీష్మాచార్యుల వారు పడుకుని ఉన్నారు. పరశురాముడిని నేను ఎలా నిగ్రహించగలను, రోజు ఆయనకి నమస్కారం పెట్టి యుద్ధం చేసేవారు గురువుగారు. యుద్ధం చేస్తుంటే అష్టవసువులు ఆయనకి సాక్షాత్కరించారు. భీష్మ, నువ్వు బెంగ పెట్టుకోకు, పరశురాముడికి కూడా తెలియనటువంటి అస్త్రం ఒకటి ఉంది, అది విశ్వకర్మ యొక్క మంత్రంతో ఉంది, అది నీకొక్కడికే తెలుసు, రేపటి రోజున అది ప్రయోగించు. ఆ అస్త్రం ప్రయోగిస్తే మరునాడు సూర్యోదయం వరకు పరశురాముడు నిద్రైపోతాడు. నిద్రపోయిన వాడు మరణించిన వాడితో సమానం యుద్ధభూమిలో. మరునాడు సూర్యోదయం వరకు మేల్కొనలేదు కాబట్టి పరశురాముడు మరణించినట్లే, కాబట్టి ఆ అస్త్రాన్ని ప్రయోగించు అన్నారు. తప్పకుండా ప్రయోగిస్తానని లేచి స్నానం చేసి ఆచమనం చేసి యుద్ధానికి వచ్చాడు. యుద్ధానికి వచ్చి పరశురాముడి మీద అస్త్ర ప్రయోగం చేద్దామని బాణాన్ని సంధించి మంత్రం చదువుతున్నాడు. మహర్షులందరూ దర్శనమిచ్చారు. నారదాదులు, ఎంత ఘోరమైన పాపం చేస్తున్నావు భీష్మ, నీ వంటి ధర్మజ్ఞుడు చెయ్యవలసిన పని కాదు, నువ్వు ఈ అస్త్రాన్ని ప్రయోగిస్తే నీ గురువు మరణించిన వాడితో సమానమైపోతాడు, గురువుని చంపినటువంటి పాపం వస్తుంది, అంతటి అపకారం అంతటి అవమానం గురువు పట్ల చెయ్యకూడదు, నువ్వు అలా వెయ్యకు అన్నారు. గురువుని అవమానించను అని అస్త్రాన్ని ఉపసంహారం చేసేశాడు.
అదే సమయంలో జమదగ్ని మొదలైనటువంటి వాళ్ళు పరశురాముడి తండ్రి వాళ్ళు వచ్చారు. వచ్చి నువ్వు కూడా బ్రాహ్మణుడవై నీ శిష్యుల మీద ఇంత బాణప్రయోగం చెయ్యకూడదు, ఆయన ధర్మానికి కట్టుబడ్డాడు, నువ్వు ఉపశాంతి వహించని పరశురాముడికి చెప్పారు. పరశురాముడు ఒక స్థితిలో భీష్ముడితో యుద్ధం చేస్తూ మోకాళ్ల మీద దొల్లి రథంలోంచి కింద పడిపోయాడు. అందుకని పరశురాముడు ఓటమిని అంగీకరించాడు భీష్ముడి చేతిలో. నేను ఓడిపోయినట్టే లెక్క, అంబా ఇంక నిన్ను నేను రక్షించలేను, నువ్వు ఎక్కడ రక్షణ దొరుకుతుందనుకుంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు అన్నాడు. నీకు ఎవరి వలన వివాహం అవుతుందనుకుంటే వారిని ఆశ్రయించన్నాడు. ఆవిడంది, నాకు ఒక విషయం అర్థమైంది. పరశురాముడు 21 మాటలు భూమండలాన్ని చుట్టూ తిరిగి క్షత్రియుడన్న వాడిని అందరినీ తెగటార్చాడు. అటువంటి పరశురాముడిని ఓడించేశాడు ఈ భీష్ముడు. కాబట్టి భీష్ముడిని ఓడించేవాడు లేడు కాబట్టి నా పెళ్ళవదు కాబట్టి నేను ఒక్క ప్రతీకారం తీర్చుకుంటాను, ఈ భీష్ముడిని చంపుతాను. ఇదే నా ప్రతిజ్ఞ ఇవాళ నుంచి. ఇంకా నాకు వివాహం అక్కర్లేదు, భీష్ముడు ఎలా చనిపోతాడు ఇదొక్కటే నా కోరిక అని ఆవిడ తపస్సు చేయడం మొదలెట్టి. ఒక చోట అంటారు, ఆవిడ ముందు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గురించి తపస్సు చేసింది. స్కందుడు ప్రత్యక్షం అయ్యాడు. ఏమి నీ కోరిక అన్నాడు. భీష్ముడిని నిగ్రహించాలని. అది నేను చెప్పలేను, భీష్ముడికి వరం ఉంది, చేతిలో ధనస్సు ఉండగా ఎవరు చంపలేరు, పైగా ధర్మజ్ఞుడు. అందుకని నీకు ఒక పుష్పమాలను ఇస్తాను, ఈ పుష్పమాల మెడలో వేసుకుని ఎవరు యుద్ధం చేస్తే వాళ్ళు భీష్ముడి మీద గెలుస్తారు అన్నారు. ఎందరో రాజుల్ని అడిగింది మెడలో ఈ పుష్పమాల వేసుకుని భీష్ముడితో యుద్ధం చేయమని. మహాధర్మాత్ముడైన భీష్ముడిని ఎందుకు సంహరించాలి, ఎందుకు యుద్ధం చెయ్యాలి, మేము యుద్ధం చేయాలన్నారు. ఈ మాల తీసుకెళ్లి ద్రుపదరాజు గారి ఇంటి రాజద్వారం మీద వేసి మళ్లీ తపస్సు చేసింది. ఈసారి రుద్రుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలన్నాడు. అంటే భీష్ముడిని సంహరించాలంది. నీకు ఈ జన్మలో ఆ కోరిక తీరదు, వచ్చే జన్మలో తీరుతుంది, కాబట్టి నీ శరీరం విడిచిపెట్టి వేరే జన్మ తీసుకోమన్నాడు. యోగాగ్నిలో శరీరం వదిలేసి మళ్లీ పుట్టింది. మళ్లీ పుట్టినప్పుడు ఆడదై పుట్టింది. మళ్లీ ఆడదై పుడితే భీష్ముడు యుద్ధం చేయడు, అందుకని మగవాడిగా మారాలి. మళ్లీ తపస్సు చేసి మగవాడిగా మారింది, అందుకని శిఖండి. అందుకే ఎంతకి వదిలిపెట్టకుండా ప్రాణం తీసేస్తున్నారు అనుకోండి, అంటాం వీడెక్కడ దొరికాడు రా, నాకు శిఖండిలో దొరికాడు అంటాం. ఆ శిఖండి వెనక అంత కథ ఉంది. ఆ శిఖండి ద్రుపదుడికి కుమారుడిగా జన్మించాడు. ఆ ద్రుపదుడికి ఇంట్లో జన్మించి పెరిగి పెద్దవాడవుతున్నాడు. పాండవ పక్షంలోకి చేరాడు. మహానుభావుడు భీష్ముడికి ఎంత అగ్ని పరీక్షలు వచ్చాయో తెలుసా అండి జీవితంలో. ఇంత కష్టపడి విచిత్రవీర్యుడికి అంబాలికనిచ్చి వివాహం చేశాడు. ఇద్దరినీ వివాహం చేసిన తర్వాత విచిత్రవీర్యుడికి క్షయవ్యాధి వచ్చి చచ్చిపోయాడు. చచ్చిపోతే అంబాలిక విధవలైపోయారు, వంశం ఆగిపోయింది. దాశరాజు ఏ సింహాసనం కోసమని సత్యవతీదేవికి పుట్టినటువంటి కొడుకులకి రాజ్యం ఇమ్మన్నాడో ఆ కొడుకులు ఇప్పుడు లేనే లేరు, మనవలు లేరు, ఆగిపోతే ఆ సత్యవతీదేవే భీష్ముడిని పిలిచి భీష్మ, వంశం ఆగిపోయింది, యుగధర్మాన్ని అనుసరించి ఇది తప్పు కాదు, నా కోడళ్ళైనటువంటి అంబాలికల యందు వాళ్ళు ఋతుస్నానము చేసిన తర్వాత నువ్వు సంగమిస్తే మళ్ళీ వంశము నిలబడుతుంది. వంశము కోసమని అలా సంగమించవచ్చు, దోషం లేదు. అందుకని నువ్వు సంగమించు అత్తగారి అనుగ్రహంతో ధర్మబద్ధమైతే అని అడిగింది ఆవిడ. అంటే దాని ఎందుండేటటువంటి ధర్మ సూక్ష్మం వేరు. ఇప్పుడు నేను దేవీ భాగవతం మాట్లాడటం కదా. 8 రకాల కొడుకులు ఉంటారు, ఆ కొడుకులు ఏమిటి, ఎలా వస్తారు, అది ఎలా ధర్మం అవుతుంది, ఇవన్నీ దేవీ భాగవతం అయితే చెప్పాలి. ఇప్పుడు ఎందుకు ఆలోరంతా నాకు. అందుకని ఈ మాట చెప్తే భీష్ముడు అన్నాడు, అమ్మా నేను ప్రతిజ్ఞ చేశాను ఆనాడే, నేను ఏ స్త్రీ ఎందు కూడా అలా ప్రవర్తించను, నేను బ్రహ్మచర్య నిశ్చయందు ఉన్నవాడను. అందుకని వంశము లేకపోతే నేనేమీ చెయ్యలేను, కానీ నేను మాత్రం అలా ప్రవర్తించను. దీనికి ఒక్క పరిష్కారం. ఎవరైనా బ్రహ్మజ్ఞాన సంపన్నుడై కేవలము వరకటాక్షము కోసమని సంగమించడము తప్ప శరీరమునందు అటువంటి కోరిక లేని ఒక బ్రాహ్మణుణ్ణి, ఒక బ్రహ్మజ్ఞానిని వేడుకో అన్నాడు. అంటే అప్పుడు వ్యాసుణ్ణి ప్రార్థన చేసింది. సరే, ఆ తర్వాత కథ మీకు తెలుసు. పాండవులు పుట్టడం, పాండురాజు గారు పుట్టడం, విదురుడు పుట్టడం, ధృతరాష్ట్రుడు పుట్టడం, దాసికి విదురుడు పుట్టడం, అలా వాళ్ళు ముగ్గురు పుట్టడం. తర్వాత కథ నడిచింది. ఆ తర్వాత ఎక్కడికి వచ్చేసింది, ఇన్ని తరాలు మారిపోతున్నాయి. ధృతరాష్ట్రుడు పుట్టాడు, పాండురాజు పుట్టాడు, పాండురాజు మళ్ళీ మరణించాడు, పాండురాజు యొక్క పిల్లలు పుట్టేశారు పాండవులు, ధృతరాష్ట్రుడికి దుర్యోధనాదులు జన్మించారు. ఇంతమందిని
సాకుతూ తాతగారై గడ్డాలు నిలిచిపోయి జుత్తు నిలిచిపోయి మహాధర్మజ్ఞుడై మహానుభావుడు వీళ్ళందరికీ విలువిద్య నేర్పించి ద్రోణాచార్యుల్ని గురువుగా పెట్టి అలా ఆ వంశాన్ని సాకుతూ నడిపిస్తూనే ఉన్నాడు భీష్ముడు మాత్రం. ఆయన కళ్ళ ముందే బ్రహ్మాండమైనటువంటి కలహం బయలుదేరింది కౌరవులకు పాండవులకు. కౌరవులు అనడానికి కూడా వీల్లేదు, ఎందుకంటే పాండవులు కూడా కౌరవులే, భీష్ముడు కూడా కౌరవుల్లో వాడే, కురుచక్రవర్తి యొక్క సంతానం. అందుకని పాండురాజు యొక్క పుత్రులకు ధృతరాష్ట్రుని యొక్క పుత్రులకు కలహం బయలుదేరింది. బయలుదేరినప్పుడు ఇంత ధర్మజ్ఞుడైనటువంటి భీష్ముడు, ఇంత ధర్మం తెలుసున్న భీష్ముడు కురుక్షేత్ర సంగ్రామం జరిగినప్పుడు మాత్రం పాండవ పక్షమునకు వెళ్ళలేదు. కౌరవ పక్షంలో దుర్యోధనుడి యొక్క పక్షంలో ఉండిపోయాడు. అలా ఎందుకు ఉండిపోవలసి వచ్చింది? నిజంగా భీష్ముడే కానీ ఒకవేళ పాండవ పక్షంలోకి వెళ్ళిపోతున్నాను అని అన్నాడు అనుకోండి, అసలు కురుక్షేత్ర యుద్ధం లేదు కదండి. దుర్యోధనుడు ఎవరిని చూసుకుని దిగాడు? ఇద్దరిని చూసుకుని దిగాడు. ఒకటి భీష్ముడు, రెండు కర్ణుడు. వీళ్ళిద్దరికీ సంవాదం వచ్చింది సర్వసైన్యాధిపత్యం ఇచ్చేటప్పుడు. భీష్ముడు బతికున్నంత కాలం నేను అసలు యుద్ధభూమికి రానన్నాడు కర్ణుడు. అక్కడే అమంగళం. కాబట్టి ఏమైపోయింది? భీష్ముడిని చూసుకుని యుద్ధానికి వెళ్ళేటటువంటి భీష్ముడు పాండవుల వైపుకి వెళ్ళిపోయాడు అనుకోండి. ఎన్నో మాటలు ధర్మం చెప్పాడు. మహానుభావుడయ్యా, అర్జునుణ్ణి ఎవరు గెలవలేరు, పాండవుల పట్ల ధర్మం ఉంది, వాళ్ళు నెగ్గుతారని చెప్పాడు. అటువంటి భీష్ముణ్ణి దుర్యోధనుడు పట్టుకుని వేలాడవలసినటువంటి అవకాశం ఇవ్వకుండా పాండవ పక్షానికి వెళ్ళిపోయి ఉంటే అసలు కురుక్షేత్రం జరిగేది కాదు కదా. భీష్ముడు ఎందుకు వెళ్ళలేదు? ఒకటవ ప్రశ్న. రెండు, అట్లాంటి భీష్ముణ్ణి అలాగ ముళ్ళపంది ఎలా అయితే ముళ్లతో ఉంటుందో అలా అంగుళం మాత్రం చోటు లేకుండా అన్ని బాణాలతో కృష్ణుడు ఎందుకు కొట్టించాడు? అంటే భీష్మంచ ద్రోణంచ జయద్రథంచ అని గీతలో చెప్పాడు. నేనే సంహరిస్తున్నానని చెప్పాడు. భీష్ముణ్ణి అన్ని బాణాలతో ఎందుకు కొట్టాడు? ఈ రెండు భీష్మాచార్యుల వారి జీవితానికి సంబంధించి చాలా గహనమైనటువంటి ప్రశ్న. అలా కొట్టడానికి ఒక కారణం ఉంది. నేను దేనికైనా సరే ప్రపంచంలో ఆలంబనం ఏమిటో తెలుసా అండి? ధర్మమే. భీష్ముడు తన జీవితం మొత్తం మీద ఒక్కసారి ధర్మం తప్పాడు. అది కూడా పూర్తిగా ధర్మం తప్పాడు అని చెప్పడం కూడా కుదరదు. ధర్మం తప్పాడా తప్పలేదా అని చెప్పడానికి వీలు లేని రీతిలో ఒకసారి మాట్లాడాడు. ఎప్పుడు మాట్లాడాడు అంటే, ధర్మరాజు గారికి శకునికి ద్యూత క్రీడ జరుగుతున్నప్పుడు శకుని మధువుని సేవించి ఉండడంలో మరిచిపోయి ముందు ధర్మరాజుని ఒడ్డాడు. ధర్మరాజుని నిన్ను నువ్వు పణంగా పెట్టుకో అన్న తర్వాత ధర్మరాజు ఓడిపోయాక గుర్తొచ్చింది శకునికి, ఈ భార్య ఉంది కదా ద్రౌపది, ఆవిడ్ని ఒడ్డు అన్నాడు. అప్పటికే ధర్మరాజు శకునికి దాస్యంలోకి వెళ్ళిపోయిన ధర్మరాజు ఒడ్డమన్న శకునికి వెడుతుంది కానీ దోషం ఒడ్డిన నాకు పట్టదని చెప్పి ఇప్పుడు నాకు శకుని యజమాని, నేను ఆయనకి దాసుణ్ణి, దోషం ఆయనకి ఎడుతుందని ద్రౌపదిని ఒడ్డి మళ్ళీ ఓడిపోతే దుశ్శాసనుడు రజస్వల అయినటువంటి ద్రౌపదీదేవిని సభలోకి ఈడ్చుకొచ్చి ఒలువలు ఊడుస్తుంటే ఆవిడ ఒక ప్రశ్న వేసింది పేర్లు చెప్పి. ఈ సభలో భీష్మద్రోణులు ఉన్నారు, వాళ్ళకి ధర్మం తెలుసు. నన్నోడి తన్నోడెనా, తన్నోడి నన్నోడెనా, ధర్మం చెప్పమని అడిగింది. భీష్ముడు పెద్ద సంకటంలో పడ్డాడు. భీష్ముడు నోరు విప్పి మాట్లాడి, ధర్మరాజు చేసినది దోషమే, ఓడిపోయిన ధర్మరాజుకి ద్రౌపదిని ఒడ్డేటటువంటి అధికారము లేదు అని అంటే వెంటనే ద్రౌపదీదేవి మహాపతివ్రత, ఆవిడ శపిస్తే కౌరవులు ధృతరాష్ట్రుని యొక్క సంతానమంతా నశించిపోతారు. ఇంత కష్టపడి పెంచి పోషించాడు వీళ్ళందరినీ, తన కళ్ళ ముందు పోతారు. అందుకని పోని చెప్పకుండా ఉందామంటే ఎదురుగుండా ఒక మానవతి, ఒక మహాపతివ్రతకి ఒలువలు ఊడుస్తున్నారు. కాబట్టి ఏం చెప్పాలో అర్థం కాలేదు. తెలిసి చెప్పాడా తెలియక చెప్పలేదా అన్నది తెలియకుండా ఒక మాట అని ఊరుకున్నాడు. ధర్మరాజంతటి వాడే నేను ఓడిపోయానని ఒక మాట అన్నాడు. ఈ స్థితిలో ఏది ధర్మము అన్నది చెప్పడం కొంచెం కష్టం ద్రౌపది అన్నాడు. అలా ధర్మము తెలిసి చెప్పకపోవడం కూడా ధర్మాచరణమునందు వైక్లభ్యమే. ఈ దోషమునకు కొట్టవలసి వచ్చింది. అందుకని బాణాలతో కొట్టారు. ధర్మాచరణం అంటే ఎంత గహనంగా ఎంత కష్టంగా ఉంటుందో చూడండి.
ఇంతటి మహానుభావుడు యుద్ధానికి వచ్చాడు కురుక్షేత్రంలో. వస్తే దుర్యోధనుడితో ఒక మాట చెప్పాడు, నువ్వు పాండవుల వైపు ఉన్నటువంటి వాళ్ళల్లో ఎవరినైనా సరే అడుగు, తలకాయ తీసేస్తాను, పాండవుల జోలికి మాత్రం నేను వెళ్ళనన్నాడు. యుద్ధభూమికి వచ్చిన తరువాత భీష్ముడు సర్వసైన్యాధిపతిగా నిలబడితే ధర్మరాజు గారు కవచం విప్పేసి పాదుకలు విప్పేసి కాలినడకన వెళ్ళి పితామహ నమస్కరించాడు. తాత, నువ్వు పెంచి పెద్ద చేసిన వాళ్ళం, మాకు విజయం కలగాలని ఆశీర్వదించు అన్నాడు. అంటే భీష్ముడు అన్నాడు, నువ్వు ఇలా వచ్చి ఉండకపోతే నేను శపించి ఉండేవాణ్ణి. నీ గౌరవానికి పొంగిపోయాను. ఎంతటి వాడంటప్పటికి మహానుభావుడు వృద్ధుడైపోయాడు. చర్మం అంతా ముడతలు పడిపోయింది, జుత్తు నెరిసిపోయింది. తన కళ్ళ ముందు తన వాళ్ళు దెబ్బలాడుకుంటున్నారు, తనే సర్వసైన్యాధిపతి అయి నిలబడ్డాడు. మీ 5గురు జోలికి రాను కానీ అంటే ఆయన అన్నాడు, తాత నువ్వు రావక్కర్లేదు, కానీ నీకు స్వచ్ఛంద మరణం వరం ఉంది. యుద్ధంలో నువ్వు ధనస్సు పట్టగా ఎవరూ కొట్టలేరు, నువ్వు యుద్ధంలో ఉంటే ఎలాగ తాత అని చేతులు నలిమేడు. ఇప్పుడు ఆ విషయం అడక్కు, కొన్నాళ్లు పోయాక కనపడ చూద్దాం, వెళ్ళండి. మా యోగక్షేమాలు మాత్రం దృష్టిలో పెట్టుకో తాత అని వెళ్ళిపోయాడు ధర్మరాజు. వెళ్ళిపోతే రోజు యుద్ధం చేసేవాడు, ఇంటికి వచ్చేవాడు. దుర్యోధనుడు వచ్చి సూటి పోటీ మాటలు ములుకులతో పొడిచినట్టు మాట్లాడేవాడు భీష్ముణ్ణి.